ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చాందు తెలుగు ఎస్ఎం ఛానల్. ఓకే, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం చాలా బిగ్, చాలా పవర్ఫుల్ది. అలాగే అదేంటంటే ఎఫ్ఐఎస్ అంటే ఇది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కదా మెటల్ స్టాక్లో. ఓకే, మెటల్ స్టాక్స్లో 11,500 కోట్లు పెట్టుబడి పెట్టారు. అంటే మెటల్ సూపర్ సైకిల్ మళ్ళీ మొదలైందా? ఇది ఒక తాత్కాలిక ట్రెండా లేదా ఒక దీర్ఘకాలిక భూమా? ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన మారిపోతుంది. ఇక్కడ ముందుగా మనం ఎఫ్ఐఐఎస్ అంటే ఎవరు అని మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే సింపుల్ చెప్పాలంటే ఇవి విదేశాల్లో ఉన్న పెద్ద పెద్ద పెట్టుబడి సంస్థలు. ఉదాహరణకు విదేశీ మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, గ్లోబల్ బ్యాంక్స్, అలాగే ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు. వీళ్ళ దగ్గర ఏంటంటే లక్షల కోట్ల క్యాపిటల్ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అది ఎట్లా అంటే ఏదైనా సెక్టర్లో స్టాకులో ఓకే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ముందే వాళ్ళు డేటాను కలెక్షన్ చేస్తారు. తర్వాత R&D టీమ్ ఉంటుంది. ఓకే, R&D టీమ్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అలాగే గ్లోబల్ ట్రెండ్స్, ఇప్పుడు ఫ్యూచర్లో ట్రెండ్లో ఏమున్నాయి దాని ఆధారంగా ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఓకే చూడండి, గ్రీన్ ఎనర్జీ, ఈవీ, సోలార్ ప్యానెల్ మన ఇండియాలో ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఇంకో 10 ఫ్యూచర్లో మొత్తం ఇవే బాగా డిమాండ్ ఉంది. వీరి డిమాండ్ ఉంటే ఏమైందంటే మెటల్ స్టాక్స్ ఉన్నాయి కదా. ఓకే, స్టీలు, కాపర్, అల్యూమినియం, ఇంకా ఓకే చాలా డేటా సెంటర్ సంబంధించినవి, వాటికి కూడా చాలా మెటల్స్ ఉన్నాయి. మెటల్ అవి డిమాండ్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. అందుకేంటంటే ఈ ఫారెన్ ఎఫ్ఐఎస్ మెటల్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం 11,500 కోట్లు ఎందుకు మెటల్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎఫ్ఐఐఎస్ అని అంటే మనం ఇక్కడ చూద్దాం వివరంగా. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ అవడానికి కారణం ఏంటంటే హైవేస్, రైల్వే ప్రాజెక్టు, బ్రిడ్జెస్, మెట్రో, ఎయిర్పోర్ట్, పోర్ట్స్, అలాగే స్మార్ట్ సిటీస్, ఇంకా ఇండస్ట్రీస్. వీటి వల్ల ఏంటంటే ఫ్యూచర్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ అవడం జరుగుతుంది. అలాగే మనం గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ అంటే ఏంది మనం చూద్దాం. ఇక్కడ మనం వింటున్నాం కదా, సోలార్ ప్లాంట్స్, అలాగే విండో ఎనర్జీ, అలాగే ఛార్జింగ్ వెహికల్స్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్, అలాగే డేటా సెంటర్స్, అలాగే ట్రాన్స్మిషన్ మైల్స్, ఓకే ఇంకా బ్యాటరీస్. వీటన్నిటికీ ఏంటంటే కావాల్సింది మెటల్ ఏంటంటే వీటికి వర్క్ అవ్వదు. ఓకే, ఇంకా ఏంటంటే చైనా +1 స్ట్రాటజీ అంటే ఏంటంటే అక్కడ కంపెనీలు ఏంటంటే అక్కడ నుంచి చైనా నుంచి బయటికి రావడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే దాని ఆపోజిట్ ఏంటంటే ఇండియా. ఓకే, ఇండియా అవ్వడం ప్లస్ పాయింట్. దానివల్ల కొత్తగా కంపెనీలు రావడం, కొత్త ఫ్యాక్టరీలు, అలాగే కొత్తగా ఓకే న్యూ ఇండస్ట్రీలు రావడం, దానివల్ల ఏంటంటే మెటల్కు డిమాండ్ పెరగడం జరుగుతుంది. అందువల్ల ఎఫ్ఐఎస్ ఏంటంటే ముందుగా అనే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి వీళ్ళు 11,500 కోట్లు మెటల్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ సూపర్ సైకిల్ అనే కొత్త పదాన్ని మీరు వింటారు ఇప్పుడు మన ఛానల్లో. చూడండి, సూపర్ సైకిల్ అంటే ఏంటి? ముందు సైకిల్ అంటే ఏంటంటే ఒక సెక్టర్ ఏంటంటే ఏకదమ్మున పెరుగుతుంది, ఒకేసారి పడిపోతుంది, దాన్ని సైకిల్ అంటారు. కానీ సూపర్ సైకిల్ అంటే ఒక రంగంలో ఓకే 5 నుంచి 15 ఇయర్స్ అంటే చాలా సంవత్సరాల పాటు నిరంతరం డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్రాఫిట్ పెరుగుతాయి, ఓకే ధరలు పెరుగుతాయి, కంపెనీలు లాభపడుతాయి. ఇది దీర్ఘకాల ట్రెండ్ అనమాట. అంటే ఇది చిన్న సైకిల్ కాదు, ఓకే ఇది లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ గ్రోత్. ఇప్పుడు ఎఫ్ఐఐఎస్ ఏం చేస్తున్నారంటే అంటున్నది మెటల్ రంగం, ఓకే మెటల్ సెక్టర్ అనేది ఒక కొత్త సూపర్ ఓకే సైకిల్ లోకి వెళ్తుంది అని ఇలా దీని అర్థం. ఇక్కడ మనం మెటల్ స్టాక్స్ పై ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఎఫ్ఐఐఎస్ ఎంట్రీ తర్వాత ఓకే ఎలా ఉంటుందంటే లిక్విడిటీ పెరుగుతుంది, అలాగే వాల్యూమ్స్ పెరుగుతాయి, ఇంకేంటంటే మార్కెట్ ట్రస్ట్ పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే షేర్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే రీరేటింగ్ ఓకే AAA రేటింగ్ అంటే ఉంటుంది కదా, చాలా మంది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంటాయి కానీ ఆ సెక్టర్కు సంబంధించిన స్టాక్కు రీరేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాంగ్ టర్మ్ వాల్యుయేషన్, లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ అవ్వడం జరుగుతుంది.
ఆ సెక్టర్ సంబంధించినవి. ఇక్కడ మనం చూసినట్లయితే మెటల్ చూడండి, ఏమేమి మెటల్స్ ఇంకా ఓకే. మెటల్స్ నేమ్స్ మనం చూడండి, స్టీలు, ఐరన్, గోల్డ్, సిల్వర్, బ్రాస్, అల్యూమినియం, కాపర్. ఇవన్నీ మెటల్కి ఏంటంటే మంచి డిమాండ్ ఉంటుంది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూమి అవడం వల్ల, గ్రీన్ ఎనర్జీ వల్ల, అలాగే గ్లోబల్ డిమాండ్ వల్ల. ఓకేనా, మనం ఓకే ఇక్కడ ఇండియన్ మెటల్ కంపెనీలు చూద్దాం. కంపెనీ పేరు వచ్చేసి JSW స్టీల్ లిమిటెడ్. ఓకే, ఎంత 13.79% ఇక్కడ వెయిటేజ్ ఉంది. అలాగే స్టీల్ ఐరన్ ప్రొడక్ట్ సెక్టర్ సంబంధించింది. అలాగే అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, వేదాంత లిమిటెడ్, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, టాటా స్టీల్ లిమిటెడ్, హిందల్కో ఇండస్ట్రీల్ లిమిటెడ్, జిందల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, NMDC లిమిటెడ్. ఓకే, లయార్డ్ మెటల్ అండ్ ఎనర్జీ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం, సెయిల్, జిందల్ స్టెయిన్లెస్ లిమిటెడ్, APL అపోలో ట్యూబ్ లిమిటెడ్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, వెల్స్పాన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇవన్నీ అనేది ఇండియాకు చెందిన మెటల్ కంపెనీలు. వీటిల్లో ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే గ్లోబల్ ఎక్స్పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీ సప్లై చైన్ వన్ పార్ట్ అన్నమాట. ఓకే, ఇవన్నీ ఒక భాగం. అయితే వీటిలో ఏ స్టాక్ మీరు బై చేయాలంటే ఫండమెంటల్గా చూడండి, టెక్నికల్ ఓకే అనాలిసిస్ చేయండి, ఇంకా రీసెర్చ్ చేయండి. ఎక్కువ ఏ కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తుంది దాన్ని బట్టి మీరు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఇక్కడ కూడా రిస్క్. ఓకే, అవి అంటే మెటల్ స్టాక్లు కాబట్టి మెటల్ స్టాక్స్ ఏంటంటే ఓకే సైకలికల్ స్టాక్స్ కాబట్టి రిస్క్ కూడా ఉంటాయి. అయ్యేదంటే మనం చూద్దాం. చూడండి, రిస్క్ అంటే గ్లోబల్ స్లో డౌన్, అలాగే కమ్యూనిటీ ధరలు పడిపోవడం, అంటే ఒక్కోసారి పెరగడం ఒకసారి తగ్గడం కదా. అలా ఒక ధరలు తగ్గిపోవడం వల్ల కూడా దీనికి రిస్క్ ఉండడం జరుగుతుంది. అలాగే చైనా డిమాండ్ తగ్గడం వల్ల ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు కూడా వాళ్ళ ప్రాఫిట్ కూడా తగ్గడం జరుగుతుంది. అలాగే జియోపాలిటికల్ ఎఫెక్ట్ కూడా దీని మీద పడడం జరుగుతుంది. ఓకే, అందుకే ఏంటంటే మొత్తం డబ్బులు ఒకే సెక్టర్లో ఇన్వెస్ట్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మొత్తం డబ్బులు ఒకే సెక్టర్లో ఇన్వెస్ట్ చేయకూడదు. డైవర్సిఫికేషన్ చాలా ముఖ్యం. అప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ జోన్లో ఉండడం జరుగుతుంది. ఇన్వెస్టర్ స్ట్రాటజీ చూడండి ఎలా ఉంటుందో. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే సిప్ స్టైల్లో అప్రోచ్ అవ్వండి, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో అప్రోచ్ అవ్వండి. అలాగే డీప్స్లో కొనండి. ఓకే, స్టార్ట్ ఎప్పటికైనా మీకు డీప్లో దొరుకుతుందంటే ఓకే ఈ డీప్లో బై చేయండి. అలాగే ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీలను మీరు అనాలిసిస్ చేయండి, అంటే ఏ కంపెనీలు అయితే ఎక్కువగా ఓకే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో ఓకే ఆ కంపెనీలను మీరు రీసెర్చ్ చేయండి. ఇంకా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే ఓకే వాల్యూమ్ బ్రేక్అవుట్స్ ద్వారా మీరు బై చేయవచ్చు. అలాగే ట్రెండ్ ఫాలోయింగ్, ఓకే ట్రెండ్ ఫాలో అవుతుందా లేదని అది కూడా మీరు గమనించాలి. వాటి అన్నిటికంటే స్టాప్ లాస్ తప్పనిసరి. ఇంట్రాడే వాళ్ళకు షార్ట్ టర్మ్ స్టాప్ లాస్ తప్పనిసరిగా ఉండాలా, లేకుంటే బ్రేకు లేని బైకుల్లాగా నడిపితే ఎలా ఉంటుందో అలాగే మీ ట్రేడింగ్ కూడా అలానే ఉంటుంది. మెటల్ సెక్టర్ అనేది ఇంట్రాడే గ్లామ్లింగ్ కాదు. ఓకే, ఇది లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ థీమ్ అయి ఉండాలి ఇన్వెస్టర్ స్ట్రాటజీ. ఓకే, సింపుల్ చెప్పాలంటే FIIS ఉన్నారు కదా, వాళ్ళు 11,500 కోట్లు పెట్టడం అంటే అది చిన్న విషయం కాదు. ఓకే, ఇది ఒక బలమైన ట్రస్ట్ సిగ్నల్. మెటల్ సెక్టర్ పై గ్లోబల్ బుల్లిష్ వ్యూ. కానీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మార్కెట్లో గ్యారెంటీలు అనేది ఉండవు. ఓకే, ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్ చేయవద్దు. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ ముందు ప్లాన్తో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఆ ప్లాన్తో పాటు నాలెడ్జ్ కూడా మీకు ఉండాలి, లేకుంటే తెలుసుకోవాలి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మీకు మెటల్ స్టాక్స్ మీద బుల్లిష్ వ్యూ ఉందా లేక బేర్ ఉందా కామెంట్ చేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.